స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. సో మనకు టెంపుల్స్కి సంబంధించిన వీడియోలు బోల్డన్ని దొరుకుతుంటాయి, కానీ శబరిమలకి సంబంధించినవి, అందున ఈ పాదయాత్రకు సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో పాదయాత్రలో ఏంటంటే చిన్న పాదం పెద్ద పాదం అని రెండు ఉంటాయి. చిన్న పాదం అంటే పంబా దగ్గర నుంచి వెళ్ళడము, పెద్ద పాదం అంటే ఎరుమెల దగ్గర నుంచి వెళ్తారనమాట. సో ముందుగా మేము జర్నీ స్టార్ట్ అవ్వగానే ట్రైను కేరళలోకి వెళ్ళంగానే అసలు నేచర్ ఎంత బాగుంటుందంటే చూడండి, ఎక్కడే కానీ ఇంత ల్యాండ్ కూడా కనిపించట్లేదు. మొత్తం పచ్చడి చెట్లతో సూపర్గా అద్భుతంగా ఉంటుంది. అసలు ఊర్లలోనే సిటీల దగ్గర ఇలా ఉందంటే అడవుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలన్నమాట. సో మేమైతే ఫస్ట్ కొట్టాయం దిగాము. కొట్టాయం దగ్గర నుంచి బై బస్సు ఎరుమెలి వెళ్ళామన్నమాట. ఎరుమెలి అనేది పెద్దపాదం ద్వారా నడుచుకుంటూ పోయే వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్. ఎరుమెలి దగ్గర ఇలా చాలామంది అయ్యప్ప స్వాములు ఇలా నాట్యం చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. దీన్ని పెట్టతుల్లాలు అంటారు. యాక్చువల్లీ ఎరుమెలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మహిషిని సంహరించిన స్థలం. ఎరుమా అంటే మహిషి అనే పేరు వస్తుంది అనమాట. మహిషి అనే రాక్షసిని అయ్యప్ప స్వామి ఇక్కడ సంహరించారు కాబట్టి ఆయన సంహరించిన తర్వాత ఆయన నాట్యం చేశారట. ఇప్పటికీ అయ్యప్ప భక్తులు ఆ నాట్యాన్ని చేస్తూ మహిషిని సంహరించినందుకు ఆ ఆనందాన్ని పంచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఈ నాట్యాన్ని పెట్టతులాలు అంటారు. సో మేమైతే ఎరుమెలిలో ధర్మశాస్త్ర అని అయ్యప్ప స్వామి ఒక గుడి ఉంటుంది. అక్కడే నదిలాగా ఉంటుంది, స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ మేము స్నానం చేసుకొని తర్వాత కిరాత శాస్త్ర అని ఒక గుడి ఉంటుంది, ఆయన దర్శనం చేసుకొని మా పాదయాత్రను స్టార్ట్ చేసాం. పెద్దపాదం యాత్ర అండి నిజంగా జీవితంలో గుర్తుండిపోయే యాత్ర. అసలు ఎంత బాగుంటుందంటే మొత్తం అడవే, మీకు ఎక్కడ ఏదో ఒక ఊర్లు తగలడం లాంటివి కూడా ఏమి ఉండదు. మొత్తం అడవిలోనే నడుచుకుంటూ వెళ్తారు మీరు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. మీరు నెట్లో కూడా కొట్టి చూడండి. ఒక చోట 68 కిలోమీటర్లు అని ఉంటుంది, ఒక చోట 46 అని ఉంటుంది, ఒక చోట 28 కిలోమీటర్లే అని ఉంటుంది. కాబట్టి ఎవరు గెస్ చేయలేరు. కొండలు కూడా భలే ఎత్తుగా ఉంటాయి కొన్ని చోట్ల. కాకపోతే మేమైతే మా బ్యాచ్ వాళ్ళందరం రోజుకు ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఇలా నడవడం అయితే ముందుగానే ప్రాక్టీస్ చేసాం. సో ఇది ఈ దారి ఇలా ఉంటుంది. అటు ఇటు బాగా గ్రీనరీ బాగుంటుంది. కాకపోతే ఈ పాదం కూడా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోరు కాబట్టి మ్యాక్సిమం షూ వేసుకున్న ఎదుగు ఇలాంటి కాలువల దగ్గర తడిసిపోతాయి అన్నమాట. కాబట్టి చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కాబట్టి చిన్న చిన్న రాళ్ళు కుచ్చుకున్నప్పుడల్లా అరికాల్లో ప్రాణం అల్లల్లాడిపోతుంది అనమాట. అందుకేనేమో అయ్యప్ప భక్తులు ముందు నుంచే ఒక 41 రోజులు చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేసి ఈ పాదయాత్రకు వస్తారేమో అని అనిపించింది. తర్వాత మాకు కాలకెట్టి అని ఈ గుడి వచ్చిందనమాట. ఈ స్పెషాలిటీ ఏమంటే ఈ ప్రాంతం యొక్క స్పెషాలిటీ, అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడానికి ఈ అడవిలోకి వచ్చినప్పుడు శివుడు నంది వాహనం మీద వచ్చి తన నందిని ఈ యుద్ధానికి విట్నెస్గా ఇక్కడ ఒక చెట్టు కట్టేశాడంట. కాల కెట్టే, కాల అంటే నంది, కెట్టే అంటే కట్టడం అనమాట. కాబట్టి ఇక్కడ అందుకు తార్కాణంగా ఇప్పటికీ శివపార్వతుల గుడి ఒకటి ఉంటుంది. మేము ఇక్కడ కాసేపు స్టే చేసి లైట్గా ఫుడ్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మేము మధ్యాహ్నం 12 గంటలకు ఎరుమెల్లో స్టార్ట్ చేస్తే పాదయాత్ర ఇక్కడికి వచ్చేటప్పటికి 4:20 అయ్యింది. నెక్స్ట్ స్టాప్ మాకు ఒక 15 నిమిషాలు నడిస్తే ఈ నది వచ్చింది. ఈ నదిని అలుదా నది అంటారన్నమాట. సో ఈ నది స్పెషాలిటీ ఏమంటే అయ్యప్ప స్వామి మహిషిని సంహరిస్తూ ఉన్నప్పుడు మహిషి అనే రాక్షసి కన్నీరు పెట్టిందంట. ఆ కన్నీరు ద్వారా ఏర్పడిన నదే ఈ అలుదా నది అని చెప్తారు అనమాట. ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేస్తారు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఇక్కడికి మా ఫస్ట్ డే జర్నీ స్టాప్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ గేట్ క్లోజ్ చేసేసారు. 4 తర్వాత ఇక్కడ నుంచి అలో చేయరు. 4 గంటలకు ఇక్కడ క్లోజ్ చేసేస్తారనమాట. కాబట్టి అందరూ ఇక్కడే స్టే చేసాం. రాత్రికి పరాటాను ఏదో కర్రీ ఇచ్చారు. మేము ఉన్న టైర్డ్నెస్కి మాకున్న ఆకలికి బాగా రుచిగానే అనిపించింది. ఆఫ్కోర్స్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నైట్ ఇక్కడే తిని ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం మేము.
మార్నింగ్ లేచి చూస్తే ఇలా ఉంది అసలు. పూర్తిగా మంచు, ఆ చెట్లు, అబ్బా! సూపర్‌గా అనిపించింది అసలు. ప్రొద్దున్నే లేచి స్నానం చేసి సెకండ్ డే జర్నీకే మేము రెడీ అయిపోయాము. జర్నీ స్టార్ట్ చేయంగానే మాకొక చోట పంబా 18.5 కిలోమీటర్స్ అని కనిపించిందనమాట. అబ్బా! చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఇంక జస్ట్ 18.5 కదా, ఏముంది మధ్యాహ్నానికి వెళ్ళిపోతాంలే అని. కానీ వెళ్ళంగా అసలు విషయం తెలిసిందనమాట. మీకు కూడా చెప్తాను దగ్గరలో. సో సరిగ్గా 7 గంటలకి గేట్ ఓపెన్ చేశాడు. అలుదా నది అయిపోగానే వచ్చేది అలుదా మేడే. అలుదా మేడే దాదాపు మేము 2.5 గంటల పాటు పొద్దున్న ఇంకైతే స్టార్టింగ్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఎక్కాము. ఎక్కుతున్నంతసేపు కొండ వస్తూనే ఉంటుంది. అయిపోయింది లేదో వాలుగా ఉంది ఇక్కడ హ్యాపీగా వెళ్ళొచ్చులే అనుకుంటాము, అలాగే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఒక టర్న్ తీసుకోగానే మళ్ళీ కొండ ఎక్కాల్సి ఉంటుంది. 2.5 గంటలు కొండ ఎక్కిన తర్వాత మాకు కనబడిన ఒక అద్భుతమైన విషయం ఏమంటే అక్కడ ఇంకొక బోర్డు కనపడింది డిస్టెన్స్ది. సో అలుదా దగ్గర ఈ కొండ ఎక్కకముందు మాకు పంబా 18.5 అని కనిపించింది కదా. 2.5 hours ఈ కొండ ఎక్కిన తర్వాత మాకు బోర్డు కనిపించింది ఏంటంటే పంబా 18 కిలోమీటర్స్ అని. సరే అని ఓకే కంటిన్యూ చేసాం. అలుదా నదిలో స్నానం చేసిన తర్వాత ఆ నదిలో నుంచి ఖచ్చితంగా ఇలా 2 రాళ్ళు తీసుకోవాలి. ఆ తీసుకున్న రాళ్ళు ఏం చేయాలంటే ఈ కొండ అంతా ఎక్కిన తర్వాత పైన కల్లిడం కున్ను అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే మనం అలుదా నది గురించి చెప్పుకున్నాం కదా, అంటే మహిషి అనే రాక్షసి కార్చిన కన్నీరే అలుదా నదిగా ప్రవహించింది అని చెప్పుకున్నాం కదా. అయ్యప్ప స్వామి ఆ మహిషిని సంహరించిన తర్వాత ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారట. కాకపోతే ఆ మహిషి యొక్క శరీరం అన్నది మాటికి బయటికి రావడంతో ఏం చేసేవారంటే అలుదా నది మీదుగా ఎవరెవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ అలుదా నదిలో స్నానం చేసిన తర్వాత అక్కడ ఒక 2 రాళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ మహిషిని పూడ్చిపెట్టిన ప్రదేశం ఉందో ఆ ప్లేస్లో వేస్తారనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా కింద అంతా కూడా ఆ అలుదా నది నుంచి తెచ్చిన రాళ్ళే ఉంటాయి రౌండ్గా. ఆ రౌండ్గా ఉన్న రాళ్ళన్నీ నది నుంచి అయ్యప్ప స్వాములు తెచ్చి ఇక్కడ వేసిన రాళ్ళే అనమాట. ఆ రాళ్ళు ఆ కల్లిడం కున్ను అంటే ఆ మహిషి యొక్క పూడ్చిపెట్టిన ప్రాంతంలో వేసి వెనక్కి తిరగకుండా, అంటే అటువైపు వీపు చేయకుండా రిటర్న్లో ఈ విధంగా వెనక్కి నడుచుకుంటూ వస్తారనమాట. సో ఇక్కడికి అలుదా మేడే అంటే ఈ కొండ ఎక్కడం మాకు ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇక టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఈ అలుదా మేడే అనే కొండంతా పూర్తిగా ఎక్కేసామని క్లారిటీ వచ్చిన తర్వాత ఇక దిగడమే తప్పితే ఈ కొండ ఎక్కడం లేదనే క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈ గ్యాప్లో మా వాళ్ళు భయంకరమైన జోక్స్, ఇంతసేపు అసలు నడవడానికి కూడా ఓపిక లేని వాళ్ళు, మాటలు రావడానికి కూడా ఓపిక లేని వాళ్ళందరికీ ఒక్కసారిగా ఊపి వచ్చేసి రకరకాల జోకులు వేయడం, హంగ్రీ సమ్ బ్రెడ్ అనడం, హెవీ బాడీ 2 పరోటా అనడం. సో ఇలా రకరకాల జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ కొంచెం టిఫిన్ కాస్ట్లీనే అనిపించినప్పటికీ ఇంత హైట్కి ఈ ప్లేసులకి తెచ్చి సర్వ్ చేయడం కూడా గ్రేట్ థింగే కాబట్టి మేమైతే హ్యాపీగానే తిన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ పుట్టు దొరికింది. నేను లాస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడు తిరువనంతపురం ఏరియా అంతా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు పుట్టు అనేది దొరకలే. బట్ ఇంత థిక్ ఫారెస్ట్లో ఇక్కడ ఈ అడవి అదంతా అంత కొండపైన నాకు పుట్టు అనేది దొరికింది. సో మా నెక్స్ట్ స్టాప్ ముక్కులి అని ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఆ అమ్మాయికి 5 years ఏమో ఉంటాయంటే ఇది 3rd time అంట రావడం శబరిమలకి. అండ్ ఈ పెద్ద పాదం మీద ఫస్ట్ టైం అంట. అసలు కాళ్ళల్లో చెప్పులు కూడా లేవు ఆ అమ్మాయికి. ప్లస్ మేము కూర్చొని ఉంటే మాకు బిస్కెట్లు అందించడానికి వచ్చింది ఆ పాప. ఎంత ఓపిక ఉన్నిందో అసలు ఆ పాపను చూస్తే మేమంతా ఆశ్చర్యపోయాం ఆ అమ్మాయితో. అండ్ మా జర్నీ ముందుకు సాగించాం. దారిలో ఇలాంటి సెలయేర్లు అబ్బా అద్భుతంగా అనిపించింది అసలు. అలుదా మేడే ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ ఎంతసేపు ముందున్న దారి వైపే చూస్తూ ఉండాల్సి వచ్చింది. పక్కకు తల తిప్పడం ఇలాంటివి చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని అన్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే కొంచెం అలా పక్కకు తిప్పి చూసామనుకోండి తల కింద ఉన్న ఏదో ఒక చెట్టు వేరు తగులుకునో లేదంటే కిందికి దిగేటప్పుడు కాలు కొంచెం స్లిప్ అయిందంటే ఇంకా దొరలడమే అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం దారికి అటు ఇటు ఏమున్నాయి ఏం కదా
అండ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నడిచాం కాసేపు. దాదాపు ఒక 1 అవర్ పాటు చాలా హ్యాపీగా నడిచాం. మధ్య మధ్యలో ఇలాంటి సెలయేర్లు వస్తుంటాయి. ఎంత ప్యూర్‌గా ఉంటదంటే వాటర్ అంత ప్యూర్‌గా ఉంటది. ఇలా ప్లెయిన్‌గా ఉండింది. మేము కూడా చాలా ఫాస్ట్‌గా నడిచాం. ఆల్మోస్ట్ ఎందుకంటే సాయంత్రానికి మేము ఈరోజు కరిమల కొండ ఎక్కి దిగేసేయాలి. ఇప్పుడు మాకు కరిమల కొండ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆ ముందెళ్తున్న అబ్బాయి దాదాపు 6 ఫీట్ ఉంటాడు. ఆ పడిపోయిన చెట్టు ఎత్తు ఎత్తు కాదు. అది పడిపోయిన తర్వాత దాని విడ్త్ ఎంతుందంటే ఆ అబ్బాయి ఎత్తున్నంత ఉంది. ఎంత పెద్దగా ఉండుండాలి కదా ఆ చెట్టు అసలు. సో, నెక్స్ట్ కాస్త ముందుకు రాంగానే మళ్ళీ ఇక్కడ ఒక రివర్ లాగా వచ్చింది. వాటర్ అసలు ఈ దారిలో ఎక్కడ కనపడినా చాలా ప్యూర్‌గా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మాకిక కరిమల కొండ పూర్తిగా స్టార్ట్ అయిందనమాట. ఈ కరిమల కొండంట ఏంటంటే, ఇది 8 లెవెల్స్‌లో ఉంటుంది. ప్రతి లెవెలు అబ్బబ్బబ్బబ్బా! అనిపించే విధంగానే ఉంటుందనమాట. ఇదిగో చూస్తున్నారు గదా! ఏదో కొండ అంటే మామూలుగా ఏదో మెట్లెక్కినట్టుగాను కొంచెం ఏటవాలుగాను ఉండదు. చాలా వరకు దారి ఇలా ఉంటుంది. అండ్ కింద గూడా రాళ్ళు, ఆ చెట్టు వేర్లు చాలా భయానకమైన దారి అనే చెప్పుకోవాలి. అండ్ ఆడవాళ్ళని సమ్ ఏజ్‌లో రావద్దు అయ్యప్ప స్వామి దర్శనానికి, ఎస్పెషల్లీ శబరిమలకి రాకూడదని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ కరిమల కొండే అని చెప్తారు. ఎందుకంటే ఈ కొండ ఉన్న హైట్ కారణంగా ఈ కొండ గనక స్త్రీలు ఆ టైంలో ఎక్కితే వాళ్ళకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వద్దు అని చెప్తారు అనేసి అంటారనమాట పెద్దవాళ్ళు. ఈవెను అనిమల్స్‌లో గూడా ఫీమేల్ అనిమల్స్ ఈ కరిమల కొండ పైకి రావు అని చెప్తారనమాట. అంత పెద్దగా ఉంటుంది. అండ్ దిగడం గూడా ఈ కరిమల కొండ మామూలుగా ఉండదసలు. ప్రతి అడుగు ఆచితూచి ఏస్తేనే తప్పితే కొంచెం అటు ఇటుగా పడిందంటే స్లిప్ అయ్యి ఒక్కసారి జారినామంటే చూస్తున్నారు గదా! ఎంత డౌన్ ఉంది. డైరెక్ట్ కిందికి పోయి స్టాప్ అయితామనమాట. అందున కొంచెం తడి తడిగా ఉందా, స్లిప్ అయితుందేమోననే భయంగా ఇదిగో అందరం అలా స్టిక్స్ పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు నిదానంగా రావాల్సొచ్చింది. అండ్ ఫైనల్లీ కరిమల కొండ దిగిన తర్వాత అందరం ఊపిరి పీల్చుకున్నాం. హమ్మయ్య! పర్లేదు ఈరోజు సాయంత్రానికి పంబాకి వెళ్ళిపోతామని ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే కరిమల కొండ దాటినాము అంటే ఇంక మనకెక్కడ స్టాప్ ఉండదు. ఆల్మోస్ట్ ఇంక మనం పంబాకు రీచ్ అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా ఉంటది దారి. కాళ్ళలో చెప్పులుండవు మనకు. చెప్పులుంటే మనం నడవలేము ఈ పాదం గుండా. చెప్పులు లేకుండా నడవాలి. మాక్సిమం చెప్పులేసుకోరు ఎవరు. చెప్పులేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా, ఆ పాదంలో గుచ్చుకున్న రాయి శరీరంలో ఉన్న నాడులన్నిటిని ఒక్కసారి అట్లా షేక్ చేస్తుందనమాట. అంత భయానకంగా ఉంటది ప్లేసు. ఫైనల్లీ కరిమల కొండ దిగిన తర్వాత రైట్ సైడ్ ఇలా ఒక చోట మాకు పెద్ద నది కనపడింది. అబ్బా! ఇది పంబా నది అని మాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చేసింది. సో, ఫైనల్లీ పంబా దగ్గరకొచ్చేసాము. ఇక్కడ అడిగితే కొంతమందన్నారు 1 కిలోమీటర్, 1½ కిలోమీటర్ అన్నారనమాట. బట్ మేము నడిస్తే అనిపించింది ఇంకా చాలా దూరమే ఉందని. ఫైనల్‌గా పంబా దగ్గరికి వచ్చేసాం. ఇది పెదబాదం రూటు. యాక్చువల్లీ నేను వీడియోస్ కూడా అన్నీ తీయలేదు. ఎందుకంటే దారి మధ్యలో సెల్లు తీయడానికి కూడా ఓపిక లేనంతగా అలిసిపోతూ నడిచాననమాట. ఫైనల్‌గా పంబా నదిని చూసేటప్పటికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదంటారు కదా! నాకు మాత్రం ఇక నుంచి శబరిమలలో పంబా నదిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదనే రేంజ్‌లో ఈ పెదపాదం యాత్ర అనిపించిందనమాట. ఈవెన్ దారి గుండా అయ్యప్ప స్వామి అని కలవరించిన దానికంటే కూడా పంబా నది అని కలవరించిన సందర్భాలే ఎక్కువ అనమాట. పెదపాదం నాకైతే కొంచెం పెద్ద పాఠమే నేర్పిందని చెప్పుకోవాలా. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా వి రీచ్డ్ పంబా త్రూ పెదపాదం వే.